వావ్, ఇదైతే సూపర్ ఉంది. నాకైతే వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. స్లో స్లో సో మన బైక్ అయితే 5000 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకుంది సక్సెస్ఫుల్లీ. యాక్చువల్గా బైక్ తీసుకొని ఇప్పటికీ 3 months అవుతుంది. May 10th తీసుకున్నాం. ఈరోజు డేట్ వచ్చేసి August 6th అన్నట్టు. సో లెస్ దెన్ 3 monthsలోనే 5000 కిలోమీటర్స్ అయితే మన బైక్ కంప్లీట్ చేసుకుంది. సో సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 5000 కిలోమీటర్స్. యాక్చువల్గా ఇంకా నేను చాలా తక్కువనే తిరిగిన. సో ఈ బైక్ మీద ఒక రివ్యూ కూడా చేస్తాను. సో 5000 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది కాబట్టి రైడ్ రివ్యూ ప్లస్ బైక్ కండిషన్ గురించి, బైక్ గురించి ఓవరాల్గా. సో 5000 కిలోమీటర్స్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో సో అవన్నీ కలిపి ఒక బైక్ గురించి అయితే ఒక రివ్యూ వీడియో అయితే చేస్తాను త్వరలోనే. సో 5000 కిలోమీటర్స్కి మనం సెకండ్ సర్వీసింగ్కి ఇవ్వాలి. సో వీలైనంత తొందరలో సర్వీసింగ్కి తీసుకెళ్ళాలి, సెకండ్ సర్వీసింగ్కి. సో సెకండ్ సర్వీస్ అయిపోయాక బైక్ గురించి అయితే ఓనర్షిప్ రివ్యూ ప్లస్ బైక్ కండిషన్ గురించి అయితే ఒక స్మాల్ బ్లాగ్ అయితే చేద్దాం. సో బైక్ని అయితే సర్వీసింగ్ తీసుకెళ్దాం అతి త్వరలో. సో సెకండ్ సర్వీస్ కంప్లీట్ అయిపోయాక నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. బైక్ అంటే ఎక్కడెక్కడికి రైడ్ వెళ్ళాలి అనేది కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో సెకండ్ సర్వీస్ కంప్లీట్ అయ్యాక మనమైతే ఆ ప్లేసెస్కి వెళ్దాం. ఇంకొన్ని రైడ్స్ ఉన్నాయి, చిన్న చిన్న వాటర్ ఫాల్స్కి వెళ్ళేది ఉంది ఇక్కడ. సో ఆ రైడ్స్ ఉంటాయి. సో సెకండ్ సర్వీస్ కంప్లీట్ అయ్యాక చాలా రైడ్స్ అయితే ఉన్నాయి. నేను యాక్చువల్గా వెయిట్ చేసేది ఈ సర్వీస్ కంప్లీట్ అయినాక వెళ్దామని చెప్పి ఆగాను. సో చలో షోరూమ్ తీసుకెళ్దాం సర్వీసింగ్కి. ఇప్పటికి ఇది 5000 ఎంత తిరిగింది, 5200 దాకా తిరగచ్చు. యాక్చువల్ 5000కి వేయాలి. 5186 కిలోమీటర్స్ తిరిగింది అన్నట్టు. కాకపోతే దీన్ని 5000కి వేయాలి. చిన్న ఎర్రర్ ఏంటంటే ఇది స్టిల్ సర్వీసింగ్, అంటే 5000కి సర్వీసింగ్ అని చూపించాలి కదా, అట్లా చూపించట్లే. ఇంకా సర్వీసింగ్ ఎన్ని కిలోమీటర్లు చూపిస్తాను తెలుసా, ఇంకా 382 కిలోమీటర్స్ చూపిస్తాను సర్వీసింగ్కి. 80 days ఆర్ 382 అంటే. యాక్చువల్గా 5000కే సర్వీసింగ్ చూపించాలి, సర్వీస్ డ్యూ అని. స్టిల్ ఇంక అంతా చూపిస్తుంది. అదేమో ఎర్రర్ ఉంది, దాన్ని సాల్వ్ చేయాలి ఇప్పుడు షోరూంలో కూడా. దాదాపు బ్లాక్ చేయక 1 month దాటిపోయింది అనుకుంటా నేను. ఒక్క నిమిషం, కవర్ ఏదో పడిపోతుంది. ఈ కవర్లో హెడ్లైట్, 2 హెడ్లైట్స్ ఇంకేమున్నాయి, ఇండికేటర్స్ ఉన్నాయి. కాబట్టి ఇవి ఈ బైక్ కోసం కాదు, R15 కోసం. సో ఇప్పుడు మన బైక్ని అయితే షోరూమ్ తీసుకెళ్ళి సెకండ్ సర్వీసింగ్ చేయించాలి. యాక్చువల్గా సెకండ్ సర్వీసింగ్లో ఓన్లీ మేజర్ చెక్ పాయింట్స్ ఏమి ఉంటాయి, అవి చెక్ చేస్తారు. ఆయిల్ ఫిల్టర్ అది ఇదన్నీ క్లీన్ చేస్తారు. ఇంజన్ ఆయిల్ ఏం చేంజ్ చేయరు. మళ్ళీ థర్డ్ సర్వీసింగ్ అప్పుడు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తారు 10,000 కిలోమీటర్స్కి. 5000 కిలోమీటర్స్కి జనరల్ చెకప్పే ఉంటుంది. ఇంకేం చేస్తారనే కరెక్ట్ ఐడియా లేదు. సో నాకు తెలిసి అయితే మ్యాక్సిమం అదే. సో కాకపోతే నేను ఇది సర్వీస్ ఇంజన్ ఆయిల్ కూడా చేంజ్ చేపిద్దాం అనుకుంటాను. ఎందుకంటే లాస్ట్ మంత్ సౌత్ ఇండియా రైడ్ వెళ్ళేసి వచ్చా.
ఇప్పుడు ప్రజెంట్ ఇవాళ డేట్ ఎంత అంటే ఆగస్ట్ 24 అనుకుంటా, సాటర్డే. సో నేను ఆగస్టులో కాదు, జూలై ఎండింగ్లోనే పోయేసి వచ్చా. జూలైలో ఎప్పుడో పోయేసి వచ్చాను సౌత్ ఇండియా రైడ్కి. సో ఆ రైడ్లో గట్టిగా కొట్టినాయి బండిని. సో బైక్ని అయితే గట్టిగా వాడినా అన్నట్టు, స్పీడ్ కూడా కొంచెం గట్టిగానే కొట్టుండే. అందుకని చెప్పి ఇంజిన్ ఆయిల్ కూడా చేంజ్ చేపిద్దామని ఫిక్స్ అయినా. అండ్ చైన్ స్ప్రే ఒకటి తీసుకోవాలి, చైన్ ఘోరంగా రస్ట్ వస్తుంది, చైన్ స్ప్రే ఒకటి తీసుకోవాలి. మనకు జీరో ట్రాఫిక్. సో అది మ్యాటర్. ఇంజిన్ ఆయిల్ కూడా చేంజ్ చేయించేసి, ఇంకా వాళ్ళు సెకండ్ సర్వీసింగ్ ఏమేమి చేస్తారో అవన్నీ చేయించేసి, ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయరు, కాకపోతే మనం ఎక్స్ట్రా మనీ పే చేసి ఇంజిన్ ఆయిల్ కూడా చేంజ్ చేయాలి. నేనైతే ఒక్క ప్రాబ్లం నోటీస్ చేసిన సెకండ్ సర్వీస్ లోపు. అదేంటంటే బ్యాక్ సైడ్ ఒక 20 బిలో స్పీడ్లో పోతే లైట్గా క్రాక్ సౌండ్ వస్తుంది బ్యాక్ సైడ్ నుంచి. అదొకటే ప్రాబ్లం ఉంది, మిగతా అంతా ఓకే. అండ్ ఇంకోటి ఏంటిదంటే ఇది ఒకటి ఎర్రర్ ఉందని చెప్పాక, ఇంకా 380 కిలోమీటర్స్ చూపిస్తుంది సర్వీస్ డ్యూ అని. యాక్చువల్గా 5000కే చూపించాలి, కానీ ఇది ఒకటి ఉంది ఎర్రర్. ఇది ఉన్న అది 2 ప్రాబ్లమ్సే ఉన్నాయి. సో పెద్దగా ఏం ఇక మేజర్గా అయితే ఏం లేవు, ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ 2 ఉన్నాయి అంతే. నేను తిరుపతి నుంచి వచ్చేటప్పుడు సౌత్ ఇండియా రైడ్లో 145 ఏమో కొట్టిన టాప్ స్పీడ్. సో అందుకని చెప్పి టాప్ స్పీడ్ ఆ రైడ్ మొత్తంలో గట్టిగానే కొట్టిన. అందుకని చెప్పి ఇంజిన్ ఆయిల్ కూడా చేంజ్ చేపిద్దాం అనుకుంటున్నా. మనమైతే షోరూమ్కి వచ్చేసాం, ఆల్రెడీ కాల్ చేశాను వస్తున్నా అని చెప్పి. ఇది సర్వీస్ డ్యూ 5000 చూపించాలి కదా, 5200 వచ్చాను, 188. స్టిల్ ఇంకా ఇది సర్వీస్ డ్యూ అని చూపించట్లే, ఇంకా 380 చూపిస్తుంది సర్వీస్ డ్యూ అని, ఇట్లా చూపిస్తుంది. ఇది ఒక ఎర్రర్ ఉంది. ఇది ఇప్పుడు మీరు సర్వీసింగ్ చేసినాక నెక్స్ట్ 10,000 కదా, అది సెట్ చేయండి మీరే. సర్వీస్ డ్యూ 10,000 అని చెప్పి సెట్ చేయండి. లాస్ట్ టైం చేయలేదు, నేనే చేసుకున్నా మాన్యువల్గా, అది కూడా చెక్ చేయండి. ఇది దానివల్లే వస్తుందంట ఆ క్రాక్ సౌండ్, ప్యాడ్స్ వల్ల. ఓకే ఓకే, ఆ ప్యాడ్స్ రిప్లేస్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే సెకండ్ సర్వీస్లో ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తారా? కంప్లీట్ ఆయిల్ తీసేసి మళ్ళీ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయండి, రిప్లేస్ చేయండి. దానికి అమౌంట్ పే చేస్తా, దాన్ని రీప్లేస్ చేయండి మొత్తం. ఫిల్టర్ కూడా చెక్ చేయండి, ఎయిర్ ఫిల్టర్. ఓకే, ఓవరాల్గా మీరు సెకండ్ సర్వీస్లో ఏమేమి చేస్తారో అవన్నీ చెక్ చేయండి. ఓకే, బై బై హిమాలయన్. ఈవినింగ్ 4 o'clock ఇస్తారా? సో మన R15 మీద వెళ్ళిపోదాం ఇంకా. ఈ బైక్ ఎందుకు తీసుకొచ్చా అంటే ఈ బైక్ని కూడా సర్వీసింగ్ చేయించాలి. ఇది సర్వీసింగ్ చేయించక 6 months అవుతుంది. క్రోమ్ కలర్ హిమాలయన్, క్రోమ్ కలర్ R15ని సర్వీసింగ్ ఎప్పుడూ హిమాలయన్ బైక్ కొన ముందుకు ఎప్పుడో చేయించిన. ఆ బైక్ తీసుకొని కూడా ఇప్పటికీ 4 months పైనే అవుతుంది, 4 months అవుతుంది అనుకుంటా అంతే. ఇప్పటిదాకా హిమాలయన్ బైక్ దోలి, ఈ బైక్ దోలుతుంటే మొత్తం వేరే లెక్క ఉంది ఏదో చిన్న. ఈ బైక్ని కూడా సర్వీసింగ్ చేయించాలి. అండ్ దీని హెడ్లైట్స్ వరస్ట్గా ఉన్నాయి, దాదాపు 1-2 years నుంచి ఇక నేను అట్లనే వాడుతున్నా. దీనికి రీసెంట్గా ఒక 2 headlights తీసుకున్నా, హైదరాబాద్కి వెళ్ళి ఉండే. సో హెడ్లైట్స్ను రైట్ సైడ్ ఇండికేటర్ పగిలిపోయింది. సో సేమ్ ఇండికేటర్స్ తీసుకున్నా, అవి ఇన్స్టాల్ చేయాలి. అండ్ ఫ్రంట్ ఆయిల్ సీల్ పోయింది, ఆయిల్ సీల్ చేయించాలి. సో ఈ బైక్ని కూడా సర్వీసింగ్ చేయించాలి. సో 2 at a time తీసుకొచ్చాను. మెయిన్ ఏంటంటే నేను రెగ్యులర్గా యూజ్ చేసే బైక్ ఇదే అన్నట్టు. హిమాలయన్ ఓన్లీ రైడ్స్కి లాంగ్ పోతున్నా అన్నప్పుడే తీస్తుందాన్ని. సో ఇది రెగ్యులర్గా నేను ఆఫీస్కి యూజ్ చేసే బైక్ ఇదే. సో ఇప్పటికే చాలా రోజుల నుంచి, లాస్ట్ ఒక 1 month నుంచి అనుకుంటున్నా లడాక్ పోయించినాక రిపేర్ చేపిద్దాం అనుకున్నా, బట్ టైమింగ్ కుదరట్లే. ఇంకా ఫైనల్గా ఈరోజు ముహూర్తం కుదిరింది R15కి హిమాలయన్కి. దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చెప్పాను కదా, లాస్ట్ 6 months బ్యాక్ ఎప్పుడు సర్వీసింగ్ చేయించా. దీన్ని మెయింటెనెన్స్ మొత్తం పోయింది, ఒకప్పుడు ఉన్నట్లేదు మెయింటెనెన్స్ అంతా.
మొత్తం ఇక పట్టించుకోకుండా అయిపోయింది బైక్ని. దీంట్లో లాస్ట్ ఒక 3-4 months నుంచి ప్రాబ్లం అయితే నేను చూస్తున్నా. ఇది ఫ్యూయల్ పంప్ ప్రాబ్లం అన్నట్టు. ఇంతకుముందు కూడా 2-3 times వచ్చింది, బట్ మళ్ళీ రిపేర్ చేయించాను అండ్ స్టిల్ 3 months బ్యాక్ మళ్ళీ వస్తుంది. 3 months బ్యాక్ నుంచి కంటిన్యూస్గా వస్తుంది మళ్ళీ. ఇది ఫ్యూయల్ పంప్ ప్రాబ్లం ఉందన్న. ఇది కంటిన్యూస్గా వెలిగే ఉంటుంది స్టార్ట్ చేయగానే. ఇది ఒకటి ప్రాబ్లం ఉంది. ఫ్రంట్ ఆయిల్ సీల్ పోయినాయి. ఒకసారి చూడండి, పోయినాయా పోలేదా మరి నాకు తెలిసి అయితే పోయినాయి అనిపిస్తుంది. అది లీక్ అవుతుంది ఇంజన్. పోయింది కదా, 2 వేపియాలి. ఇంకోటి వీటికి హెడ్ లైట్స్ ఉన్నాయి, లైట్స్ వేయాలి. లైట్స్ తెచ్చిన ఈ లోపల తీసేసి లైట్స్ వేయాలి. ఇది ఒక ఇండికేటర్ వేయాలి. ఇండికేటర్ కూడా సేమ్ ఇండికేటర్ తెచ్చిన, ఇది వేయాలి. ఇది ఇండికేటర్ ఇక్కడిది ఒకటే వేసేయండి అయిపోద్ది. ఇవి లైట్లు, ఇది ఎక్స్ట్రా పవర్ ఉంటుంది అన్నట్టు. కాబట్టి దీనికి అందుకే ఎర్తింగ్ వైరు ఒకటి ఎక్స్ట్రా వైర్ తెలుసుగా, ఐడియా ఉందిగా. సో R15 కూడా సర్వీసింగ్కి ఇచ్చేసాం. లైట్లు ఇచ్చినాం కదా ఆయనకే. ఓకే, సో బైక్ కూడా సర్వీసింగ్కి ఇచ్చేసాం. అది రేపు ఈవినింగ్ వరకు అయిపోద్దంట R15. సో లెట్స్ గో టు హోమ్. ఈవినింగ్ 5 o'clock ఏమో హిమాలయన్ బైక్ వస్తుంది. బైక్ తీసుకోవాలి. ఇంకా ఈ కార్ సూపర్ ఉంది. సో అది మ్యాటర్. మళ్ళీ మనం ఈవినింగ్ కలుసుకుందాం. ఇంకా షోరూమ్కి అయితే వచ్చాము. ఒక చైన్ స్ప్రే తీసుకున్నా, లాస్ట్ టైం తీసుకుంది అయిపోయింది, సో అది తీసుకున్నా. బైక్ అయితే రెడీ అయింది. ఇదాన్ని రీసెట్ చేయాలి. యాక్చువల్గా ఇది మళ్ళీ నెక్స్ట్ సర్వీస్ 10,000 kilometers అని ఇక్కడ డేస్ చూపిస్తుంది. అది ఇంకా సాల్వ్ కావాల. బిల్ వచ్చేసి ఎంత అయింది తెలుసా, జస్ట్ 118 rupees అయింది. జస్ట్ వీళ్ళు ఏం లేదు, ఇంజన్ ఆయిల్ టాప్అప్ చేసి జస్ట్ చెక్ పాయింట్ చెక్ చేస్తారు. దానికి కూడా 118 rupees. కాకపోతే మనం కొంచెం గట్టిగా కొట్టినాం కదా, సౌత్ ఇండియా రైడ్ అటు ఇటు వేసినాం కాబట్టి నేను ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయించిన. ఇంజన్ ఆయిల్కి 1300 పడింది, ఆయిల్ ఫిల్టర్కి 250. ఇది ఒక 118 ప్లస్ ఇప్పుడు ఇది తీసుకున్నాగా, దీనికి 200 rupees పడింది. మొత్తం 1868 rupees అయింది సెకండ్ సర్వీసింగ్ బిల్ వచ్చేసి. ఒకవేళ ఇవి ఇంజన్ ఆయిల్ ఇదేం చేంజ్ చేయకుంటే జస్ట్ ఇదే బిల్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ 10,000 to 10,500. ఓకే, స్టిల్ ఇంకా ఈ ప్రాబ్లం అయితే ఉంది, సర్వీస్ డ్యూ అనేది. ఈ ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవుతుందంటే, ఇంకా 383 kilometers చూపిస్తుంది. అది 383 తిరిగాక అప్పుడు ఆటోమేటిక్గా అదే రీసెట్ అవుద్దంట. మ్యాటర్ ఏంటంటే, మనం బైక్ తీసుకొని జస్ట్ 4 months అవుతుంది. మినిమం 6 monthsకి సెకండ్ సర్వీసింగ్ ఉంటుందంట. 6 monthsకైనా లేకపోతే 5,000 kilometersకైనా ఉంటుందంట. కానీ మనం ఆల్రెడీ 5,200 దాకా తిరిగాము. ఈ పాటికే రీసెట్ కావాలి, కానీ ఇందులో ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉందని చెప్పిళ్ళు. సరే ఏదైతే అదేంది, ఇక నెక్స్ట్ సర్వీసింగ్ అప్పుడు చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ సర్వీసింగ్ మళ్ళీ 10,000 నుంచి 10,500 మధ్యలో తీసుకురావాలి. సెకండ్ అంటే థర్డ్ సర్వీసింగ్. సెకండ్ బైక్ సర్వీసింగ్ ఇట్లా అయిపోయింది అన్నట్టు. సో ఇప్పుడు స్టూడియోకి వెళ్ళి పీపీఎఫ్ అదొకటి చెక్ చేస్తే బైక్ ఫినిష్ అయిపోద్ది. అండ్ R15 కూడా తీసుకొచ్చాను, దాన్ని కూడా సర్వీసింగ్కి ఇచ్చా. అది రేపు ఈవినింగ్ వరకు కంప్లీట్ అయిద్దంట. మళ్ళీ ఆ బైక్ కూడా తీసుకొని వెళ్ళిపోవాలి ఇంకా. సో ఈ వీడియోకి ఇంతే. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ అయితే ఒక మంచి రైడ్ ఉండబోతుంది. యాక్చువల్లీ మన 2 bikes అయితే సర్వీసింగ్ కంప్లీట్ అయిపోయింది. హిమాలయన్ అయితే షాకింగ్ మైలేజ్ ఇస్తుంది. ఎంత ఇస్తుందంటే ప్రస్తుతానికి 38.2 ఇస్తుంది. 38.2 ఇస్తుంది మైలేజ్. 3,000 నుంచి 4,000 RPM మధ్యలో, అంటే స్పీడ్ వచ్చేసి ఒక 70-75 స్పీడ్లో 38.2 ఇస్తుంది మైలేజ్. అండ్ R15 కూడా రిపేర్ అయిపోయింది. దీనికి బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ ఇన్స్టాల్ చేసినాం అండ్ కొత్త హెడ్ లైట్స్.
కొత్త హెడ్ లైట్స్ ఇన్స్టాల్ చేసినాం అండ్ ఇండికేటర్ అండ్ మామూలుగా జనరల్ సర్వీస్ కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. ఇండికేటర్ వేసే ఉంది అది. సో అది మ్యాటర్.